పాప నియమమునకు ఆ మార్గంలోకి నన్ను లాక్కెళ్ళిపోతున్నా. కానీ నేను ఆలోచించాల్సింది ఏంటి? జీవ మార్గాన్ని వెతకాలి. నేను వెతకలేకపోతున్నా, ఎందుకంటే ఈ పాపం నన్ను కమ్మేస్తూ ఉంది. యవనస్తుల జీవితాలు చెప్పేవాళ్ళు లేక, ఆత్మీయంగా ప్రభావితం చేసేవాళ్ళు లేక చెప్పినా వినగలిగిన చెవులు లేక రెబల్ స్పిరిట్, రివెంజ్ స్పిరిట్, తిరుగుబాటు ఆత్మ, బరితెగించిన ఆత్మ, లోబడని ఆత్మ, మెడవంగని ఆత్మ, స్టిఫ్ నెక్డ్ పీపుల్. అంచేత జీవితాలు భవిష్యత్ ఏమి వెలుగుమయంగా, మనం కోరుకునేది పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్. యవన బిడ్డలకి మనం ప్రార్థన చేస్తాం, యవనస్తులకి బ్రైట్ ఫ్యూచర్ దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయడమే కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళకంటూ సెల్ఫ్ రెసిస్టెన్స్ అవి లేనందువలన జీవితాలు ఆశీర్వాదకరంగా, ఒక ప్రకాశమానమైన జీవితాలు యవనస్తులు చేయలేకపోతున్నారు. స్వాతంత్రం ఉంది, అదే పౌలు అంటారు, అన్నిటి మీద నాకు స్వాతంత్రం ఉంది, అన్నీ చేయదగినవి కావు. తొందరపడి చేసామా కాళ్ళు చేతులు కాల్చుకుంటాం.